వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. పెన్షనర్లు తమ పెన్షన్ నుండి ఇలా చేస్తే 49 లక్షల రూపాయలు లాభం, తమ తదనంతరం వారసుల నుండి కూడా రీకవరీ చేయరు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన సర్వీస్ మ్యాటర్, జీతాల సమాచారం, డిఏ, ఐఆర్ వంటి సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయబడుతుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే ఇలా చేస్తే పెన్షన్స్కు ఎంతో లాభం. మనం రిటైర్ అయినప్పుడు మన పెన్షన్లో కొంత భాగాన్ని అమ్ముకొని పెద్ద మొత్తంగా రిటైర్మెంట్ సమయంలో తీసుకోవచ్చు. దీనినే కమ్యుటేషన్గా వ్యవహరిస్తారు. మన బేసిక్ పెన్షన్లో 40% వరకు 15 ఏళ్ల పాటు తగ్గించి ఇస్తారు. ఒకవేళ ఈ ఆప్షన్ని ఎంచుకొని ఆ పెన్షనర్ చనిపోతే దీనిని ఫ్యామిలీ పెన్షన్ నుండి తగ్గించరు. మీకు కేవలం ఇచ్చిన అమౌంట్ మాత్రమే రికవరీ చేసుకోరు. వడ్డీ అని చెప్పకపోయినా 15 ఏళ్లకు మీరు తీసుకున్న వడ్డీతో సహా వసూలు చేస్తారు అని చెప్పవచ్చు. దీనిని సరిగ్గా లెక్కిస్తే సుమారుగా 8.5% వడ్డీ రేటుగా భావించవచ్చు. అంటే మీరు 19,42,000 రూపాయలని 8.5% వడ్డీ రేటుతో 15 ఏళ్లకు లోన్ తీసుకుంటే ఎంత ఈఎంఐ చెల్లించాల్సి వస్తుందో అంత మొత్తం మీ పెన్షన్లో 15 ఏళ్ల పాటు రికవరీ అవుతుంది. ఒక విధంగా ఇది లోన్ అని చెప్పవచ్చు. అయితే ఇది లాభమా నష్టమా అని ఆలోచించుకుంటే 8.5% వడ్డీ రేట్ అనేది చాలా స్వల్పం. ఇలా అన్కండిషనల్గా బయట లోన్ తీసుకుంటే నెలకు 24,000 రూపాయల నుంచి 36,000 రూపాయల వరకు ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ మనం 20,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నాం. అంతేకాదు, ఈ మొత్తం సర్వీస్ పెన్షన్ నుండి మాత్రమే మినహాయిస్తారు. సర్వీస్ పెన్షన్ చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ నుండి కానీ వారి వారసుల నుండి కానీ ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని రీకవరీ చేయరు. ఉదాహరణకి, ఒక ఉద్యోగి పెన్షన్ ప్రపోజల్స్ పంపేటప్పుడు కమ్యుటేషన్కు ఆప్షన్ ఇచ్చి రిటైర్ అయిన నెక్స్ట్ రోజు చనిపోయినా కూడా ఆ మొత్తం స్పౌస్కు లేదా వారసులకు ఇచ్చివేయాల్సి ఉంటుంది. ఒక్క పైసా కూడా రికవరీ ఉండదు. అందువల్ల కమ్యుటేషన్ తీసుకోవడం అనేది 100% లాభంగానే చెప్పవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్లో కమ్యుటేషన్ గురించి వీడియోలు చేయడం జరిగింది. మీకు అవసరమైనట్లయితే ఒకసారి వాటిని చూడగలరు. అయితే దీనిని ఇంకో విధంగా చెప్పవచ్చు. ఉదాహరణకి 19,34,000 రూపాయలని నెలకు 20,000 కడుతున్నారు అనుకున్నాం. అంటే 15 ఏళ్లలో మీరు తీసుకున్నది 19,34,000కి మీరు 36 లక్షలు చెల్లిస్తారు. ఇది చూడటానికి ఎక్కువగా అనిపించవచ్చు. కానీ మీరు ఆ మొత్తాన్ని బ్యాంకులో ఎఫ్డి చేస్తే 15 ఏళ్ళ తర్వాత అది 51 లక్షలు అవుతుంది. లేదా 10% రాబడి వచ్చే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినా ఆ మొత్తం 85 లక్షలు అవుతుంది. కానీ మీరు చెల్లించేది కేవలం 36 లక్షలు మాత్రమే. ఈ విధంగా చేసినట్లయితే ఇది పెన్షన్స్కు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం మీకు నచ్చట్లేదు ఒక లైక్ చేయండి.